రే నానా ఇద్దరు హారతి తీసుకోరా. ఆనంద్ ఇదిగో హారతి తీసుకో. ఆల్రెడీ అమ్మ ఇచ్చేసింది కదా. ఏనే ఇస్తే తీసుకోవా? అలా అని కాదు, ఆల్రెడీ అమ్మ ఇంట్లో పూజ చేసింది కదా అందుకే. అదంతా కాదు, ఇప్పుడు తీసుకుంటావా లేదా? సరేలే తీసుకుంటా గానీ. మా లంచ్ బాక్స్ ఎక్కడ? రే ఈరోజు నా వంతు కదరా, పోయి నీ పిల్లని అడుకోపా. మా ఇంకా ఎన్ని రోజులు మా ఈ వంతులు పెట్టుకుని వంటలు చేస్తారు? రోజు మీరు చేసే పనికి నాకు లేట్ అవుతుంది కదమ్మా. రే టైం టేబుల్ అంటే టైం టేబులే, వెళ్ళి నీ పిల్లని అడుకోపో. నువ్వైనా లంచ్ బాక్స్ కట్టినావా? మా అమ్మ ఇంట్లో ఉంటే చాలు ఇది చిన్నగా మాట్లాడుతుంది, అదే లేకపోతే దయ్యం మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు మారుతుందో ఏంటో. రోజు మీరు ఇలా వంతులు పెట్టుకుంటే నేనేం తినాలి? బయట హోటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి తిను. మాకు తెలియదులే మరి హోటల్లో తినడం. దీనమ్మా పెళ్లి ఎందుకురా చేసుకున్నాను, ఇప్పుడు తెలుస్తుందిరా నాకు. ఏంటి? ఏం లేదులే. ఆనంద్ ఈరోజు ఏంటో గుర్తుందా? ఏంటి? ఈరోజు మన పెళ్లి రోజు అండి. సర్లే. రే ఈరోజు మదర్స్ డే గుర్తుందా? సరేలేమా. మా ఇక్కడే ఉన్నారా? మా ఇదిగో మా చీర. అశ్విని ఇదిగో నీకు చీర తెచ్చా, తీసుకో. ఏమండి చీర చాలా బాగుందండి. నాన్న ఈ చీర చాలా బాగుందిరా. అమ్మయ్యా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్నారు ఇల్లు. ఏం అశ్విని నీ చీర ఎంత? నాది 2000 రూపాయల చీర అత్తమ్మా, బాగుందా? రే ఒకసారి రారా బయటికి. ఇల్లు మళ్ళీ ఏం గొడవ ఉన్నారో ఏమోరా స్వామి. రే నీ పిల్లానికి ఏమో 2000 చీర తీసుకోవచ్చు, నాకేమో 1999 చీర తెచ్చావేంట్రా? అయ్యో దీనికి ఎందుకమ్మా ఇలా చేస్తావు? చీర బాగానే ఉంది కదమ్మా. అంతేలేరా, నీ పిల్లం వచ్చినాక తల్లిని మర్చిపోతావు గానీ. ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? 1 రూపాయి కదా తేడా. ఇలా ఇవ్వమ్మా చీర, నీకు అనవసరం తెచ్చా చీరలో. ఇలా ఇవ్వు, ఇదిగోమ్మా చీర. హ్యాపీనా? మీ అమ్మకి మాత్రం కాస్ట్లీ చీర, నాకు మాత్రం చీప్ చీర. ఏయ్ 1 రూపాయి కదా డిఫరెన్స్, ఎందుకు అలా చేస్తున్నావు? కావాలంటే 1 రూపాయి ఇస్తలే, తీసుకో. నేను అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? నాకు చీర వద్దు, ఏమొద్దు, తీసుకో. సర్లేరా ఆ చీర తన కొత్త పత్ర నాకు నేను తీసుకెళ్తా. అశ్విని ఆగవే. ఏంటి నువ్వు ప్రతిదానికి సీరియస్ అవుతావు? ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడొద్దు. అశ్విని ఇవన్నీ మామూలే, మనసులో ఏం పెట్టుకోకురా. మనం పానీపూరి తిందాం. పానీపూరియా? సరేలే పోదాం. అరే పానీపూరి వాళ్ళు మూసేశారే, ఏం చేద్దాం అశ్విని? ఏదైనా తిన్నాం పదా అయితే. సరే. ఇవాళ మా ఆవిడకి ఐస్ క్రీమ్ ఇచ్చి ఖుషి చెప్పాలి. ఆనంద్ రావాయా బయటికి ఒకసారి. అంకుల్ మీరా? ఆనంద్ ఆనంద్ ఒక్కసారి రాయ్యా బయటికి. ఈయనకు పని పాటే ఉంటదరా బాబు, ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆనంద్ ఏం చేస్తున్నావయ్యా? మేము ఖాళీనే అంకుల్, మీరేదో చెప్పండి. మా పిల్లానికి పూలు ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్నా. ఆనంద్ ఏంటయ్యా నీ పాటకు నువ్వు వెళ్ళొచ్చు కదా, నీ పిల్లానికి ఏం తెచ్చావు మాకు చూపించాలా? నాకు అది కానయ్యా, ఇది మా ఆవిడ తీసుకెళ్తున్నా, మరి మీ ఆవిడకి. అబ్బా పెట్టారా మళ్ళీ ఫిట్టింగ్. బారిలయ్యా చూసుకోపోతే అట్టవరా. చూసి నేర్చుకో. ఆయన ఈ ఏజ్ లో కూడా వాళ్ళ వైఫ్ ని ఎంత బాగా చూసుకుంటున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకు? మగోళంగా అంత మాస్ చేయకపోతే ఎలా? అబ్బా నైట్ ఎక్కువ తాగేసినట్టున్నారా బాబు, తల నొప్పిస్తుంది. అశ్విని తల నొప్పిస్తుంది, కొంచెం తలపడతావా? నేను చేయను పో. ఏ ప్లీజ్ ఎక్కాలంటే నీకు చాక్లెట్ తీపిస్తానే. ఏంటి చాక్లెట్సా? సరే అయితే దా మసాజ్ చేస్తా. ఓకే ఇక తీసుకో. ఈ టైంలో ఎవరబ్బా?
వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? స్పీకర్ లో పెట్టు. అరే ఈ అబ్బాయిలే, అమ్మాయి కాదులే. అయినా సరే పెట్టు. సరే. హలో, ఏడ్రా మావా? ఇంట్లో ఉన్నారా? ఏంటో చెప్పు. ఎలా ఉందిరా మా చెల్లి అంకిత? అంకిత ఎవర్రా? వాడు నోట్ జారీ మాట్లాడాడే. నిజం చెప్పు. నిజంగానే. పెట్టారా ఫోన్ నువ్వు? ఇలా కాదు నీ పని చెప్తాను. ఆగవే. ఏం బావా పెళ్ళయ్యాక ఎలా ఉంది లైఫ్? ఏం లైఫ్ ఏమోరా బాబు. అవునరా, మీ అక్కని మీ ఇంట్లో ఎలా భరిస్తున్నారా? అంతేలేరా, కొత్త కదా, రాను రాను నీకు అలవాటు అవుతుంది. ఏం అలవాటు ఏమోరా బాబు. హే ఆనంద్, ఏం ఇక్కడ కూర్చోను రా? ఆనంద్, ఏం సంగతిలా? మళ్ళీ వచ్చారా బాబు. అంకోల్ ఇక్కడ మా పెళ్ళం లేదు ఫిట్టింగ్ పెట్టడానికి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. కూల్ మ్యాన్, పెళ్ళైనానికి ఇవన్నీ భరాయించాల్సిందే, తప్పదు. అవును మామ, అంకుల్ చెప్పింది నిజమే, అనుభవంతో చెప్తున్నాడు, అనుభవించేసి. ఓరి నిద్దురు మారు కూడా నీకు సంతోషంగా ఉంటే దీనికి అసలు నచ్చదు అనుకుంటారా? నువ్వే కదా మామ పెళ్లి పెళ్లి అన్నావు, అనుభవించు. ఎట్ట పుట్టేవరా చా. ఓ పక్క మీ అక్కతో, ఇంకో పక్క మా అమ్మతోరా నలిగిపోతున్నారా మధ్యలో, అసలు భరించలేకపోతున్నారా? నా పేర్లో ఆనందం ఉంది కానీ నాలో మాత్రం ఆనందం లేదురా. అయినా నువ్వు గ్రేట్ రా, లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఏంటి లవ్వా? ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్పు బాబు. నేను చెప్పను పో. బాబు బాబు నీ పుణ్యం ఉంటుంది చెప్పు బాబు. నా లవ్ స్టోరీనా? రే ఆనంద్, మేడ మీదకి వెళ్ళి బట్టలు తీసుకురాపరా. ఆమా వెళ్తున్నా. ఇదేంటబ్బా ఇంకా పైకే రాలేదు? రే ఇంకా ఎంతసేపు రారా, త్వరగా టైం అవుతుంది. వస్తానా అమ్మా. ఇది ఈ రోజు వచ్చినట్లేలే. ఏంటమ్మా అలా పిలుస్తున్నావు? నీ బాధ ఏంటో చెప్పు. రే నీకు ఆఫీస్ టైం అవుతుందని పిలిచినారా. సరేలేమ్మా, ఇంకా మిది మీద బట్టలు ఉన్నట్లున్నాయి, వెళ్ళి తీసుకొని వస్తామా. ఇదేంటబ్బా మెట్ల మీద కూర్చోనింది? దీన్ని ఇప్పుడు ఎలా చూడాలి? హాయ్ చెప్తా. ఇప్పుడు నన్ను ఎందుకు చూడదో నేను చూస్తా. ఇదేంట్రబ్బా ఇలా వస్తుంది? ఏంట్రా నీ ప్రాబ్లం అసలు? ఇందాక నుంచి ఓ సౌండ్ చేస్తున్నావు. ఏ నీకు సౌండ్ చేసి అక్కడ వరకు వినపడిందా? అదంతా కాదురా, నీ బాధ ఏంటో చెప్పు. నీకోసం ఏం కొట్లా, సరేనా? పా. ఏయ్, నాకు పిచ్చెక్కుతా ఉందిరా. ఎక్కడున్నావు? త్వరగా రా. ఏయ్, డోర్ క్లోజ్ చేయరా. తీరా.
సరే ఆర్సీ మళ్ళీ కప్పు కొట్టింది, పార్టీ లేదా? పార్టీ నా నైట్ ఇస్తారా రా? నువ్వు ఇలానే అంటున్నావు లేరా? అరే నిజంగా ఇస్తారా? ఇక్కడ కూర్చొని మందు అవుతాం రారా నైట్ స్వామి. నువ్వు డీలా? పక్కా డీల్ రా. రేయ్ చందు, తొందర రారా, అమ్మ పిలుస్తుంది. రే మావ, తను మా అక్కారా. సరే నువ్వు వెళ్ళవే, నేను వస్తా. సరే త్వరగా రారా. మీ అక్కన తను నేను ఎప్పుడు చూడలే కదరా. తను ఎన్ని రోజులు హాస్టల్లో ఉండేదిరా, మొన్నే వచ్చింది. సరే అమ్మా, నాకు టైం అయింది, నేను వెళ్ళేది వస్తాను రా. అత్త, అల్లుడు నువ్వు రా లోపలికి కూర్చో. అల్లుడు అశ్విని బావ వచ్చాడు, కాఫీ తీసుకురా. అత్త, అశ్విని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకోరాదు, పుట్టింది నీకోసమే కదా. మా వాడంటే నాకు ఇష్టం లేదు మా. సరే అత్త, వెళ్ళొస్తా. సరేరా. ఏ పిచ్చిదానా, వాడు కాస్త ఎక్కువ ఉంది, వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు. చూడు మా, అడుక్కునే వాడినైనా చేసుకుంటాను కానీ వీడిని మాత్రం అస్సలు చేసుకోను. ఈరోజు ఏది ఏంటి ప్రపోజ్ చేస్తా. ఓ అశ్విని, ఏంటి? అశ్విని ఐ లవ్ యూ అశ్విని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామా? నీకేమైనా పిచ్చారా? లవ్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఏంటి అశ్విని అలా మాట్లాడుతున్నావు? రే మావా, నువ్వేంటేడా? రే ఏమైందిరా? నువ్వు కిందకు పోవే. నా కొడుకు నన్ను ఒక్కనే చేసి కొట్టినారా. ఎవరా నిన్ను కొట్టింది? రారా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తా. రే ఆగండ్రా, నేను వస్తాను. సరే రా. అయిపోయారు వాడు ఈరోజు. దిగరా. నువ్వు ఇక్కడే ఉండవే. ఇక్కడ ఎవరు నేను కొట్టింది? నేనే. ఇప్పుడేంటి? అదంతా కాదురా, నా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? ఫస్ట్ మీ వాడిని డబ్బులు కట్టమనరా. ఎంత కట్టాలి చెప్పురా? 20,000 కట్టి మాట్లాడండి ముందు. నెంబర్ చెప్పురా. ఇదిగో వేసా చూడరా. రే వాడు నా ప్రాణ స్నేహితుడు, ఇంకొకసారి వాడు జోలికి వచ్చారంటే రారా. దగ్గర తొందరగా. డబ్బులు ఎవరు తడగలో తెలియదు. మావా, థ్యాంక్స్ రా నాకు డబ్బులు ఇచ్చినందుకు. ఒక వారం లోపల ఎలాగైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా.
రే నాకు ఆ డబ్బులు ఏమొద్దురా. ఇంకో విషయం, నీకు డబ్బులు ఏమన్నా కావాలంటే నన్ను అడుగు, వాళ్ళని అడగద్దు, సరేనా? రేయ్ నా కోసం నువ్వు చాలా చేసినావు, నీకోసం నేను ఏమీ చేయలేదు, చాలా థ్యాంక్స్ రా. రే నోరు మూసుకొని పైకి పోరా. ఆంటీ ఆంటీ ఆ? ఎవరమ్మా నువ్వు? నేను చందు వాళ్ళ అక్కన ఆంటీ. నువ్వమ్మా, రమ్మా లోపలికి కూర్చోమ్మా. మీరు కూర్చోండి ఆంటీ. సరే ఉండమ్మా, వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. అయ్యో వద్దులేండి ఆంటీ. నువ్వు కూర్చొని ఉండమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. ఆంటీ నేను కాఫీ బాగా చేస్తాను, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. అయ్యో నీకెందుకమ్మా అంత శ్రమ, నేను పెట్టుకొని వస్తాలే. అయ్యో పర్వాలేదా ఆంటీ. తీసుకోండి ఆంటీ. కాఫీ చాలా బాగుందమ్మా, బాగా పెట్టావు. సరే ఆంటీ నేను వెళ్ళొస్తా. ఉండమ్మా, మళ్ళీ వెళ్దు గాని. లేదంటే నాకు బయట కొంచెం పని ఉంది. సరే జాగ్రత్త అమ్మా. ఆనంద్ ఏంటి ఇంకా రాలేదు, ఈ టైంకి వచ్చేసింది రాలే. అరే ఏంటి ఇంకా రాలేదు? రే డార్లింగ్ ఇక్కడే ఉంది. ఏంటి ఇక్కడ ఉన్నావు? రోజు అక్కడ ఉండేదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? రావచ్చులే. ఆనంద్ నీకు ఒకటి చెప్పాలిరా. ఏంటి? చెప్పిన తర్వాత నువ్వు సీన్ చేయకూడదు మళ్ళీ. ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందామా? సరే చెప్పు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అరే ఒక్క నిమిషం, అసలు నిజమా కలా? అబ్బా నిజమేలే. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇంకా నిన్నెలా వదులుకుంటానే. సరే అయితే మా ఇంట్లో వచ్చి మాట్లాడు. ఏ ఆగవే. Cheers. సిగరెట్ ఎక్కర్రా. మత్తు కూతుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలరా. ఏ బావా, నువ్వు అనుకుంటే ఎంతసేపు రా. అరే ఏంట్రా నువ్వు ఇవాళ కలుద్దామని చెప్పి అసలు ఊర్లోనే లేవేంటి? అరే మాట్లాడరా, లైన్ లో ఉన్నావా? ఏ నా మూడేం బాగాలేదు, పెట్టే ఈరోజు. బావా నువ్వు చాలా గ్రేట్ రా. నీ వెనక ఎంతమంది అమ్మాయిలు పడుతుంది, నా వెనక ఒక్కరు కూడా పడట్లేదు రా. రే బావా ఎక్కడికి రా?
అరే మామా నీకు విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు మావా. అరే మామా నేను మీ అక్కను ప్రేమిస్తున్నాను రా. ఏంటి లవ్ చేస్తున్నావా? అవునరా. రేయ్ నువ్వు ఇక్కడే ఉండు. అరే ఏమైందిరా రే, ఆగరా. ఏయ్ నువ్వు ఆనంద్ గారిని ప్రేమిస్తున్నావా? చెప్పవే, ప్రేమిస్తున్నావా? అవునరా ప్రేమిస్తున్నా. అమ్మయ్య నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? భయపడి చచ్చానే. సరే ఉండవే, కిందికి వెళ్ళి వస్తా. ఏయ్ అది పిచ్చిది, నువ్వు పిచ్చోడువే, ఏదో లవ్ అంటున్నావు. సరే సరే కానీ మరి ఎందుకు అప్పుడు అంత బిల్డప్ చేసినావు? దాని మనసులో నువ్వు ఉన్నావు లేదో అని తెలుసుకోవడానికి ఇలా చేసినాను లేరా బావా. ఎట్ట పెట్టాడు? అమ్మ నీకు ఒక విషయం చెప్పాలమ్మా, ఒక 2 minutes వస్తావా? ఏంటో చెప్పమ్మా. అమ్మ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానమ్మా. లవ్వా? ఎవడే వాడు? అమ్మ చందు ఫ్రెండ్ ఆనందే అమ్మా. వాడా? నీకు బావతో పెళ్ళి అని చెప్పాగా, మళ్ళీ లవ్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, బావతో నాకు పెళ్లి ఇష్టం లేదని. నాకు ఆనంద్ అంటేనే ఇష్టం. ఏయ్ ముయ్, వాడితో పెళ్ళేంటి? ఇష్టమన్నా లేకపోయినా బావతోనే పెళ్ళి, అర్థమైందా? మా ఆగో, అసలు ఆనంద్ గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏయ్ వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడరా? అసలు నీ బాధ ఏంటి బా? కూర్చో. ఇప్పుడు ఏంది మా, వాడి దగ్గర ఆస్తుందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సరేమ్మా, నువ్వు అనుకున్నట్టు వాడికే చేద్దాం. దీంట్లో ఎవరి సంతోషం ఉంది? ఇదంతా అక్క సంతోషం కోసమే కదరా. మా నువ్వు ఆస్తికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు కానీ అది సంతోషంగా ఉంటుందో లేదో చూడట్లేదు మనం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు సంబంధమేలే. అశ్విని నువ్వేం బాధపడకు, ఈ వారంలోనే నీకు ఆనంద్తో పెళ్లి చేస్తా, సరేనా? చందు నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు. సరే మామ మీరు వెళ్ళండి, నేను మళ్ళీ కలుస్తా. రాచ్చు కదా ఇంటికి. మళ్ళీ వస్తాలేరా? అరే రారేం కాదు కానీ నేను మళ్ళీ వస్తాలేరా, అర్థం చేసుకో. సరే అయితే. అమ్మా అమ్మా వస్తున్నారా? ఏంట్రా ఇది? అమ్మా తనంటే నాకు చాలా ఇష్టమ్మా. వీళ్ళింట్లో పెళ్లి ఒప్పుకోరని నేను పెళ్లి చేసుకుని వచ్చినమ్మా, నన్ను క్షమించమా. రే నాకు ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదరా. సరే ఇక్కడే ఉండండి. కుడికా లోపలికి ఎట్టిరమ్మా. చిరుగాలే కొత్తగా పలకరించే వింతగా ఊపిరై ఉనికి చాటేంటో ఈ వేళ పక్షులన్నీ జంటగా రెక్కలు అశ్విని నేను ఆ రోజు అనుకున్నాను మా ఇంట్లోకి వచ్చి కాఫీ పెట్టిన రోజే ఏదో ఒక రోజు నువ్వు మా ఇంట్లోకి వచ్చి సెటిల్ అయిపోతావని. అంటే ఆ రోజే చెప్దాం అనుకున్నా అత్తయ్య, కానీ భయం వేసి చెప్పలేకపోయా. అవునా అశ్విని? సరేనా, మనకి ఇల్లు సరిపోదు కానీ పెద్దలు తీసుకుందాం రా. సరే అమ్మా, పెద్దింట్లో చేరదాంలే. నీ లవ్ స్టోరీకి నమస్కారం సార్. ఇలాంటి లవ్ స్టోరీ ఆడయం లేదు. రారా వెళ్దాము. అరే రారా వెళ్దాము. ఏంటక్క అలా ఉన్నావు? ఏం బాధపడద్దు లెక్క. మా తలరాతలు ఏం బాగోలేవులేమ్మా. అక్క నువ్వేం బాధపడద్దు, ముందు ముందు వాళ్ళే తెలుసుకుంటారులే. ఏంటోలేమ్మా, నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సరే లెక్క, నువ్వేం బాధపడద్దు, నేను వెళ్తున్నా. నువ్వేంట్రా ఇక్కడ? నీతో మాట్లాడాలని వచ్చా. చూడు అశ్విని, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు లేదు నాకు తెలియదు. అయినా వాడి దగ్గర ఏముందని
నాతో వచ్చాయి. నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక్క మాట నువ్వు ఎక్కువ మాట్లాడినా నీ చంప పగులుతుంది చెప్తున్నా. ముందు నువ్వు బయటికి పో. ఎవరికి కావాలరా నీ ఆస్తి? ఫస్ట్ నీకంటూ ఒక పేరు తెచ్చుకో. మీ బాబు పేరు కాదు. లైరా ఫస్ట్. ఇంకొకసారి మా ఇంటికి వచ్చావనుకో మర్యాదగా ఉండదు. అశ్విని ఎవరైతున్నావు? తనా మా అత్త కొడుకు. అవునా, సరే కూర్చోండి బ్రో. అవును అశ్విని, అతను కాఫీ ఇచ్చావా? ఇచ్చానా? కూర్చోండి బ్రో, 2 minutes లో వస్తా. సరే వస్తా. అమ్మా అశ్విని, అల్లుడు నువ్వు ఇద్దరు రేపు ఇంటికి రండి అమ్మా, బట్టలు పెడతాను, మర్చిపోకండి. సరే అయితే ఉంటా మరి. ఏంటే మేము ఇంటికి వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నావు? అవును. సరే పద. అమ్మా ఆగండి, లోపల రాకండి. ఏమైందమ్మా? మిమ్మల్ని రమ్మనింది బట్టలు పెట్టడానికి కాదు, అవమానించడానికి. ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు? చేది అసలు నువ్వు నా కూతురువే కాదు. సర్రా వెళ్దాం, మేము ఎప్పుడు తెలుసుకుంటుంది ఏమో. మా కాఫీ ఇవ్వు. దీనికి ఏం తక్కువ లేదులే. ఈమా అమ్మా ఒకసారి ఇట్రా. ఏంట్రా నీ బాధ? ఒకసారి న్యూస్ చూడు. గంజాయి కొడతారా? గంజాయి స్టేషన్కి రాండిరా, లాఠీ ఎక్కిస్తా మీకు. గంజాయి అరే ఏంట్రా నా అల్లుడిని పోలీసులు తీసుకెళ్తున్నారు? చూసావమ్మా వాడు ఎలాంటాడో. పక్కనే ఆ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే దాని జీవితం ఏమైండేదో. వాడు ఇలాంటోడు అని తెలుసుకోలేకపోయానురా. వాడి దగ్గర డబ్బు ఆస్తి మాత్రమే చూశాను, వాడు గుణం తెలుసుకోలేకపోయానురా. మా ఈ కాలంలో వాడికి ఆస్తి అంతస్తు ఎంత ఉందనే చూస్తున్నారు, కానీ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అనేది ఎవరు చూడట్లేదు. మా అందరికీ డబ్బు పిచ్చి పట్టింది ఏంటి మా? ఎప్పుడు ఈ జనాలు మారుతారో అప్పుడే ఈ సొసైటీ మారుతుంది. రే నా కూతురుని చూడాలని ఉందిరా. అయితే కాల్ చేయమా. ఏంటో నా కూతురు ఫోన్ తీయట్లేదే. సర్లే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అమ్మా అక్కడే ఎందుకున్నావు? లోపలికి రా. నన్ను క్షమించమ్మా. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? నువ్వు మాతో ఉండటమే కావాలి. వదినా బాగున్నారా? బాగున్నా వదినా, మీరు బాగున్నారా? బాగున్నా. నువ్వేం బాధపడదు వదినా, నీ కూతుర్ని నా కూతురులా చూసుకుంటా, సరేనా? వదినా నువ్వు కూడా రాలుడు. బంగారు